బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి హ్యాండ్ ఇస్తారా? జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏకి ఊహించని బిగ్ షాక్ ఇచ్చి తిరిగి సొంత గుటికి ఇండియా కూటమిలోకి చేరుతుందా? ఇదే అంశం మోదీని కలవరపెడుతుందట. ఇదే టాపిక్ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందట. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జేడీయూ బాస్ నితీష్ కుమార్ గైర్హాజరవడంతో పలు అనుమానాలకు దారితావిచ్చినట్లయింది. ఎన్డీఏ కూటమి సమావేశాల్లో చంద్రబాబుతో సన్నిహితంగా నడుచుకున్న నితీష్ కుమార్ ఆయన ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేదన్న చర్చ రచ్చగా మారింది. దీంతో ఎన్డీఏకు నితీష్ హ్యాండ్ ఇచ్చి ఇండియా కూటమిలోకి చేరే ఛాన్స్ ఉందా అన్న అనుమానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మోదీ కేబినెట్ లో జేడీయూకి 2 మంత్రి పదవులు కూడా దక్కాయి. కానీ ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారని, అందుకే ప్రధాని మోదీపై నితీష్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ బిగ్ షాట్స్ మోదీ, అమిత్ షా హాజరైనప్పటికీ బాబుకి సన్నిహితునిగా ఉన్న నితీష్ ఎందుకు రాలేదన్న అనుమానాలు తెరపైకొచ్చాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్యులైన కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఇదే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. నితీష్ కుమార్ త్వరలోనే ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పి బయటకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే టాపిక్ కై స్పందించిన బీజేపీ నేతలు మాత్రం నితీష్ కుమార్ కి ముఖ్యమైన పనులు ఉన్నందునే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేదని కప్పిపుచ్చుకుంటున్నారు. నితీష్ కుమార్ మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో ఉంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రచారంపై నితీష్ కుమార్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అప్పటి వరకు ఎన్డీఏ కూటమికి నితీష్ కుమార్ హ్యాండ్ ఇస్తారా, ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతారా అన్న వార్తలు చక్కర్లు కొడుతుంటాయని రాజకీయ నిపుణులు అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.